తాజాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ రాష్ట్ర బీజేపీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. అండ్ అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల్లోనూ చంద్రబాబు గారి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది. అయితే దేవాలయాలకు సంబంధించిన భూములు ప్రభుత్వ వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయని, లేదా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి అని చెప్పి ఆ విధంగా 1,50,000 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు క్రమబద్ధీకరించాలి అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఆ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, ఆ భూములు సర్వే చేసి మళ్ళీ ఆక్రమణదారుల్లో ఉన్నటువంటి భూములు వెనక్కి తీసుకొని రావాలి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆక్రమణలో ఉన్న భూములు వాళ్ళకే క్రమబద్ధీకరించడం అది తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది దేవుళ్ళకి, గుళ్ళకి. సో మేము ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాల్లో ఏమంటారు వినతి పత్రాలు కూడా ఇచ్చారు. ఇంట్రెస్టింగ్. అండ్ అదే సమయంలో ఇంతకు ముందు కూడా మొన్ననే పట్టణాల్లో ఉన్నటువంటి దేవుడి భూములు డెవలప్మెంట్ పేరిట ప్రైవేట్ వ్యక్తులకు 33 ఏళ్లకు లీజ్కి ఇవ్వడాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ వస్తూ ఉన్నారు. వెరసి ఒకటైతే క్లియర్గానే కనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలను బీజేపీ కొన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తుంది, కొన్ని ఇంటర్నల్గానే వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, చాలా అసంతృప్తిగా ఉన్నారు అన్న సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏమంటారు కల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో బీజేపీలో ఉన్న వాళ్ళ తెలుగుదేశం పార్టీ కల్ట్ లీడర్స్, సో వాళ్ళు బహిరంగంగా కొన్ని ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే మాటలు గట్టిగా మాట్లాడుతూ ఉన్నా వాళ్ళ మీద కూడా బీజేపీలో వ్యతిరేకంగా ఉంది ఇంటర్నల్గా అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కనుక ముదిరి పాకాన పడతాయా? చంద్రబాబు నాయుడు గారి ఈ ఓవరాల్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం బీజేపీ ఇంకా పెంచుకుంటూ వెళ్తాయా? రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ ఇప్పుడైతే బీజేపీ చాలా అసంతృప్తిగా ఉంది అనే మాట అయితే క్లియర్గానే కనిపిస్తూ ఉంది. బట్ కొన్ని నిర్ణయాలు బ్లాస్ట్ అవుతూ ఉన్నా, కొన్ని నిర్ణయాలు బహిరంగంగా వ్యతిరేకత ప్రదర్శిస్తూ ఉన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమంటారు ఆ వ్యతిరేకత ఇప్పటికైతే ముదరలేదు. అంటే ముదిరి బ్లాస్ట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదు. చూడాలి వాట్ నెక్స్ట్ ఎలా ఉంటుంది. ఈ కూటమి పార్టీలు ఉంటాయా లేకపోతే విచ్ఛిన్నమవుతాయా చూద్దాం.